హలో అండి అందరికీ. మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఈరోజు ఇవి గోరుచిక్కుడుకాయల కూర అయితే చేస్తుండండి. ఇవి మంచిగా వేగుతున్నాయి. ఇంకా కారం అంతా వేసాను. ఇది వచ్చేసి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అనమాట. ఇవి కూడా తాలింపు వేగుతుంది. పచ్చిమిర్చి వంకాయ కోసం అనమాట. మంచిగా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ వేసి అల్లం పేస్టు అలాగే పసుపు ఉప్పు వేసి మంచిగా ఎర్రగొచ్చినాక ఈ వంకాయలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కొంచెం ఎర్రగానే అవుతుంది. ఇంకా ఇవన్నీ మంచిగా పోపులో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. వంకాయ కర్రీ అయితే పచ్చిమిర్చి వంకాయ కర్రీ ఆవిరిలోనే ఉడికిపోద్ది అనమాట. మంచిగా ఉంటుంది టేస్టీగా. అందుకని కొంచెం వంకాయ కర్రీ అయితే చేస్తున్నాయి ఈరోజు. అట్లనే ఇవైతే గోరుచిక్కుడుకాయ కూర కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వంకాయ కూర వచ్చేసి మూత పెట్టామంటే ఆవిరిలోనే మనకి ఉడికిపోద్ది అనమాట. ఇంక ఈరోజు వంటలు అయితే ఇవేనండి. ఇంకా నేను రసం చేయాలి, అలాగే పెరుగు తాలింపు కూడా చేయాలండి. మధ్యాహ్నం చూడండి నేను వంటలు పెడతాను.